జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో నేను నామినేషన్ చేస్తే క్యాన్సిల్ చేసిండ్రు. ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు అని చెప్పి ఆఫీసర్ దగ్గరకు పోయి అడిగితే నా మీద చాయ్ పోసిండ్రు అని చెప్పి ఒక అన్నమంతా ఉన్నారు. అసలు ఏం జరిగిందన్నా? మేడం ఫస్ట్ నమస్కారము. నేను ఒక ఎల్బినార్ నుంచి, నా పేరు హుస్సేన్ డైమండ్, తెలంగాణ ఉద్యమకారుని మేడం. నేను గడిచిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రెసిడెంట్ కూడా చేసిన నేను ఒక డివిజన్కి. అయితే నేను మొన్న 21 తారీఖు నామినేషన్ వేయడం జరిగింది. దేని గురించి చేసిన అంటే, మైనారిటీలు బతకడం కంటే పూట అన్నం కంటే ఎక్కువ చనిపోయిన తర్వాత స్థలం గురించి బాధపడుతున్నారు. అది తెలంగాణలో నెంబర్ 1 ముస్లింల బాధ. జూబ్లీహిల్స్నే చచ్చిపోయిన తర్వాత ఏడబెట్టుకోవాలి, ఇచ్చినట్టు ఇస్తారు, అది పోతుందని కూడా తెలుసు. ఒక చాక్లెట్ కానీ ముంగడ పెట్టిరు మైనార్టీని, వాడు ఇస్తాడు చూపిస్తాడు, మళ్ళీ ఆర్మీ వాళ్ళు వచ్చి అరేంజ్ చేసుకుంటారు మేడం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులున్నా మేము ఉద్యమం చేసినాము, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, న్యూస్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు వచ్చి నా ఇంటికి 2019లో పూల సన్మానం కూడా చేయడం జరిగింది మేడం. నేను తనతోని ఒక సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్ 9 రోజుల పాదయాత్ర ఏదైతే ఉందో ఆ టోటల్గా నేను ఆయన వెంటనే ఉండే. ఇవాళ మమ్మల్ని చూసి అంజనం కొడతారు. 2 సార్లు అపాయింట్మెంట్ అడిగినా, నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే దాని గురించి నాకు బాధ అయ్యి నేను ఇండిపెండెంట్ వేయడం జరిగింది. వేసిన తర్వాత లోపలికి వెళ్తేనేమో ఆర్ఓ గారు పొద్దున మేము 11 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటలకు ఫైల్స్ తీసుకోవడం జరిగింది. నైట్ 4 అయింది మేము ఇంటికి వెళ్ళే వరకు, అంటే 3:30కు వెళ్ళి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్న కోర్టుకి వచ్చినాము. వస్తే అందులో రిజెక్ట్ చేసారు. ప్రాపర్ మొత్తం ఫైలింగ్ ఉంది నాది. అచ్చా, వాళ్ళు రిజెక్ట్ చేసారు. దేనికి మీరు రిజెక్ట్ చేసారు అని జస్టిఫికేషన్ గురించి, డిక్లరేషన్ గురించి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఇవ్వకముందు నేను వచ్చిన 1 గంటలకు, ఇప్పుడు అవుతుంది 5:30, జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వాళ్ళు లెటర్ తీసుకున్నారు. తీసుకోకముందుకు ఒక జుట్టు పెంచుకున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళకు ఐడి కార్డులు లేవు, వాళ్ళకు గుర్తింపు, వాళ్ళకు డ్రెస్ లేదు. వాళ్ళు వచ్చి కుసవ్వా చల్ అని బెదిరి, ఏమన్నా ఎట్లా మాట్లాడుతారు అడగండి ఎవరన్నా. ఓకే పట్నం కాస్కర్గా ముస్లింలు జూబ్లీహిల్స్లో 1,50,000 చేంజ్ ఉన్నారు. అయితే అందులో ముస్లిం వేసిన వాళ్ళు బాధపడకుండా వచ్చిండ్రు. రిజెక్ట్ అయ్యి ముస్లిం కావాలని ముస్లింలను రిజెక్ట్ చేసారు. ఎందుకు చేసారు అంటే, ఓల్ సిటీ అన్నదమ్ముళ్ళు, ఈ 7 అన్నదమ్ముళ్ళు వీళ్ళు ఒకటయ్యారు. అయితే దీనికి ఒక కొన్ని ఉన్నాయి ఒక్కబడి, అవి లెక్కల తర్వాత చెప్తాను నేను. అయితే వాళ్ళు చెప్పడం వల్ల హైదరాబాద్ సరౌండింగ్, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్లో వేసే ముస్లింలని ఒక 99% రిజెక్ట్. సిద్దిపేట, కామారెడ్డి రైతులు, ఫార్మసిటీ వాళ్ళు 1-2 ముస్లిం వాళ్ళకి ఇచ్చేసారు. అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా వరదరు మాట్లాడుతున్నారు. ఒక పెద్ద ఉంది, ఏమ్మా చెగ్గులేదు అనేవారికి నాకు మంచిగా అనిపించలేదు. ఏంద్రా నాయన, రాష్ట్రం వచ్చింది ఎవరి గురించి? నేను రాష్ట్రం గురించి కొట్లాడేటప్పుడు మీరేడుండే, ఉద్యమం మేము చేస్తే మీకు నౌకరీలు వచ్చినాయి, నేను డిగ్రీ చేసి మాకు రావాల్సిన ఉద్యోగాలు మీకు వచ్చినాయి. పోలీసు వాళ్ళని పిలిచినాయి లోపలికి. సార్ నిన్న ఇవాళ కోఆపరేట్ చేసారు, మీరున్నందుకు మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాలేదు ఇంతవరకు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు ప్రజెంట్ ఇక్కడ లేకుంటే ఎందుకు? గుండగాళ్ళు ఉన్నారుగా ఇద్దరు, ఒకడేమో కడయాలు వేసుకుండు, ఉంగరాలు పెట్టుకుండు, ఒకడేమో జుట్టు పెట్టుకుండు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో ఏమో వాళ్ళని తెలియదు. బెదిరియాలానికి ఆఫీస్ లోపల మేడం, ఆరో డోర్ దగ్గర ఉన్నారు. ఆరో వాళ్ళు ఆయన తను పాపం పేషెంట్ ఉన్నట్టున్నారు. ఆయన మెల్ల మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఉంటుంది వాళ్ళకు. సరే అని ఆయనకు ఇబ్బంది, మేము సౌండ్ చేస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది, సైలెంట్గా ఉన్నాం. వీళ్ళు చీటికి మాటికి వచ్చినాడు, కొత్తగా వచ్చి అంటే వాళ్ళు వర్షాన్ని పడి, ఇప్పుడు వర్షం పడితేనే ఉంది, వర్షంలో లేట్ అయిందేమో, డైరెక్ట్ సార్ ఎక్కడ పోవాలి సార్, ఈ లెటర్ డిక్లరేషన్ అడగాలి. పోవా అలా. అరే నిన్న మొన్న పోలీసులు ఉన్నది ఈ మాట రాలే మేడం. RRCIలు, DGP వాళ్ళు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు చాలా మంచి కోఆపరేట్ చేసారు. తిరణికి పిలిచారు, ఛాయ్ తాగండి అన్నారు. వీళ్ళే తాగుతారు, వీళ్ళే తింటారు. మేము సైలెంట్గా ఉన్నాం మేడం. కాళ్ళు నిలబడ్డా నేను. నేను ఆ లేడీస్ మీద ఏదైతే పోమ్మ అన్నంగానే నాకు మంచిగా అనిపోయి, పద్ధతి కాదనా, నువ్వు అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నావు, పోలీసులు లేకుండా మళ్ళీ నీది వేరే ఉంటుండే అని అంటే, పోలీసులు వచ్చి సార్లకు చెప్పినా, సార్ మీరు ఉండాలి, లేకుంటే వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళకి యూనిఫామ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు,
వీళ్ళు ఏమో చేతులకు ఇవి పెట్టుకున్నారు, నెత్తికి ఇవి ఉన్నాయి అంటే ఓకే ఓకే అని సంజాయించి ఆపారు. నేను అక్కడ నిలబడ్డా ఒక 10-15 మినిట్స్ తర్వాత. ఇక ఏమైందో ఏమో తెలియదు, ఇద్దరు ముగ్గురు లేడీస్ కార్డులు వేసుకున్నారు వాళ్ళు. ఇక వచ్చేసి వీడు పక్కన ఉండే, నేను ఇటు చూసేవరకు ఇటు వేసేసారు. నేను ఇట్లా ఉన్నా, ఎంఆర్ఓ మేడం మాట్లాడుతున్నారు, ఇటు చూస్తూనే ఉన్నా, తప్పున వేసేసారు మేడం. చూడండి ఎవరు వేసిండ్రు? ఆ యూనిఫామ్ లేని వాళ్ళు వేసిండ్రు. వాళ్ళే లోపల ఉన్న వాళ్ళే, వాళ్ళ ఎంప్లాయీస్ కాదు. ఫోన్ మొత్తం ఖరాబ్ అయింది మేడం నాది, డ్రెస్ మొత్తం వేసేసారు. ఇప్పుడు బాధ్యతను ఎవరికి చెప్పగలుగుతాం? మొత్తం ఇది ఏదైతే హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది వాళ్ళే కదా, ఎంఆర్ఓ రెస్పాన్సిబుల్ ఉంటాడు కదా. అంటే ఆడ ఛాయ్ పోయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు అడుగుతున్నారు క్యాజువల్గా పోయి, వాళ్ళు మీకు ఆన్సర్ కూడా చెప్తలేరు అంటున్నారు. ఛాయ్ పోయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు మైనార్టీ కాబట్టి ఇట్లా చేసిండ్రు అని అనిపించిందా? నేను దాని గురించి అనుమానించలేను. కాకపోతే మీరు అడిగిన సమాధానంలో నేను చెప్పిన తర్వాత మీరు ఒకటి చెప్పారు మేడం, నేను అడుగుతలేను, అప్పటికి బయట ఆగిన. ఆయనకి ఎంఆర్ఓ మేడం నాది డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాక వెయిట్ చేస్తున్నా, అతను మాట్లాడుతుంటే చూస్తుంటేనే నాది లోపల హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు, లోపల ఫైలింగ్ నడుస్తుంది. అచానక్ ఈ లేడీస్ మిగతా స్టాఫ్ లేడీస్ ఉన్నారు, ఐడి కార్డులు ఉన్నాయి వాళ్ళకి, ఏమైందో తెలియదు వచ్చేసింది. వాడు ఎవడో వెనుక చేతి తీసుకుంటుండో పడిపోయింది మేడం. అది కావాలని చేసిరని అనుకుంటున్నా. నాతో పాటు ముగ్గురు మీద పడ్డది. వాళ్ళు కూడా అడిగారు, నాకంటే ముందు అడిగారు. వాళ్ళని కూడా వాయిస్ తక్కువ చేయించి భయపడిచ్చి కూర్చోబెట్టినారు. వాళ్ళు పొద్దున 8 గంటల నుంచి కూర్చున్నారు మేడం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలు, కులం రాజ్యం నడుస్తున్న అगर నేను వాస్తవాలు చెప్పడం కూర్చుంటే పాగలేపోవాలి. నాకు టికెట్ వస్తే నేను చెప్తున్నా మేడం. అంటే నాకు నామినేషన్ సక్సెస్ అయితే మొత్తం జూబ్లీహిల్స్లో మేడం, జూబ్లీహిల్స్లో మైనారిటీస్ 1,50,000 ఉంది దగ్గర. ప్రతి ఒక్కరు 200 వేసుకున్నా కానీ నెలకు 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు, పావు ఎకరా తీసుకున్నా కానీ జూబ్లీహిల్స్లో బిందాస్ తినొచ్చు, చనిపోయిన తర్వాత బొంద పెట్టచ్చు. వీళ్ళు బొందగడ్డల గురించి బాధపడుతున్నారు. వాళ్ళ బొందలగడ్డ కాదు, మా నవాబ్ల మా నిజాంల భూమి ఎక్కడ పోయింది ఆ డాటా మొత్తం నేను చెప్తా. ఎన్ని ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలా ఎవ్వరు ఉద్యమకారు కాదు. పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడిస్తామంటే వచ్చిండు, జై తెలంగాణ అన్నాడు. మేము దెబ్బలు తిన్నాము, మేము బస్సులకు ముందంజు పోయి అద్దాలు కొట్టినాం. బరాబర్ చెప్తున్నా, ఆరాంటి చేసినా ఇప్పుడు కూడా ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆర్టీ ఆఫీస్ గడగడగడ కాలింది అప్పుడు వనస్థలిపురంలో. ఉద్యమం ఏం చేసిన తర్వాత ఇలా అనుభవిస్తుంది వాడు. నవాబ్లో ఆస్తి ఎడిపోయింది మేడం, మా నిజాంలో ఆస్తి ఎడిపోయింది. నిజాంలో పోతప్పుడు ఎంత వదిలిపెట్టిపోయారు, ఇలా కౌంట్ చేసి ఎక్కడుంది? వక్ బోర్డులో ఎందుకు పెట్టాలి మేడం? వక్ బోర్డులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసి అక్కడ నుంచి హైకోర్టులో పెట్టాలి. అవునా? అవన్నీ నేను మాట్లాడాలనుకుంటున్నా. కాకపోతే నాకు బైలక్ ఇది ప్లానింగ్తోనే నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం.